హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళి రాపల్లి. తిరుపతిలో దారుణాలు అరాచకాలకి కేర్ ఆఫ్ అడ్రస్గా మారిపోయింది తిరుపతి. ఎందుకంటే ఇప్పుడు డిప్యూటీ మేయర్ పదవికి సంబంధించి ఎలక్షన్స్ జరుగుతున్నాయి తిరుపతిలో. అయితే అక్కడ టీడీపీ గెలిచే అవకాశాలు అసలు లేనే లేవు. డిప్యూటీ మేయర్ పదవి పోతే వైఎస్ఆర్సీపీకి వెళ్తుంది. ఎందుకంటే అక్కడ ఉన్న కార్పొరేటర్లు అంతా ఎక్కువ వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఉండబట్టి ఆ డిప్యూటీ మేయర్ పదవి ఏదైతే ఉందో అది కంపల్సరీగా వైఎస్ఆర్సీపీ పార్టీకి వెళ్తుంది. కానీ దాన్ని తట్టుకోలేని టీడీపీ వర్గాలు, జనసైనికులు చాలా దారుణంగా ప్రవర్తిస్తున్నారనేసి తెలుస్తుంది. ఎందుకంటే వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లో దొడ్డిదారులైనా, దొంగదారులోనా, భయపెట్టైనా, కొట్టైనా, బెదిరించైనా, ఇల్లు కూలుస్తామని చెప్పని ఏమి చేసైనా కూడా తిరుపతి మేయర్ మాకే కావాలంటూ అక్కడ లోకల్ ఎమ్మెల్యేస్ అండ్ వాళ్ళు సంబంధించిన వాళ్ళు చాలా తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తుంది. అనగాని సత్యప్రసాద్ అయితే ఆయన వచ్చి తిరుపతి మొత్తం ఒక సర్వే చేసుకుని క్లియర్గా టీడీపీకి కంపల్సరీగా మేయర్ పదవి రాదు, డిప్యూటీ మేయర్ పదవి అనేది తెలుసుకొని ఆ డిప్యూటీ మేయర్ పదవికి వైఎస్ఆర్సీపీ తరపున అభ్యర్థిగా ఉన్నటువంటి శేఖర్ రెడ్డిని భయంకరంగా బెదిరించారు. జేసీబీలు తీసుకెళ్లి ఆయన ఇంటిని కూల్చేస్తామని బెదిరించి నువ్వు డిప్యూటీ మేయర్గా పోటీ చేయి, కానీ టీడీపీ తరపున మాత్రమే పోటీ చేయాలంటూ ఆయన బెదిరించి చివరికి ఇల్లు కూల్చేస్తామంటూ జేసీబీలు తీసుకెళ్ళి అక్కడ నిలబెడితే గతి లేని గత్యంతరం లేని పరిస్థితిలో శేఖర్ రెడ్డి టీడీపీలో జాయిన్ అవడం జరిగింది. అదేందో ఆశ్చర్యంగా ఎప్పుడైతే టీడీపీలో జాయిన్ అయ్యాడో వెంటనే ఆయన ఇల్లు కూల్చడానికి ఎటువంటి జేసీబీలు వెళ్ళలేదు, అక్కడ నుంచి వెనక్కి వచ్చేయడం అంత ప్రశాంతంగా ఉంది. అయితే ఇలాగా ఉన్న కార్పొరేటర్లందరిపైన ఇలాగే దాడులు చేస్తారు, ఎలాగో వాళ్ళని మభ్యపెడతారు, ప్రలోభ పెడతారు అనే ఉద్దేశంతో ఉన్న 20 మంది కార్పొరేటర్లు తీసుకెళ్ళి ఒక హోటల్లో అకామిడేట్ చేసి పెడతాం జరిగింది. అయితే అక్కడికి కూడా చాలా దారుణంగా నైట్ వెళ్ళి చాలా సీరియస్ సిచ్యువేషన్ క్రియేట్ చేశారు టీడీపీ అండ్ జనసైనికులు. ఇప్పుడు ఆర్నే శ్రీనివాస్ కొడుకు మదన్ తను వెళ్ళి ఎక్కడైతే వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లు హోటల్లో అకామిడేట్ అయి ఉన్నారో అక్కడికి వెళ్ళి అర్ధరాత్రి వెళ్ళి తలుపులు కొట్టి బయటికి రండి మీతో మాట్లాడాలి, మిమ్మల్ని తీసుకెళ్ళాలి అంటూ వాళ్ళని కిడ్నాప్ చేసి తీసుకెళ్ళి ఎక్కడో దాచేసి కార్పొరేషన్ లో వాళ్ళ హవా చాటాలని చూస్తూ ఉన్నారు. కానీ అది గమనించినటువంటి వైఎస్ఆర్సీపీ క్యాడర్ మొత్తం అక్కడికి వచ్చేసి భూమా కరుణాకర్ రెడ్డి గారు వాళ్ళ కుమారుడు భూమా అభినందన్ రెడ్డి అక్కడికి చేరుకున్నారు. అంతేకాదు పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కూడా అక్కడికి చేరుకొని ఈ సిచ్యువేషన్ని కంట్రోల్ చేయడానికి చాలా ప్రయత్నించారు. పోలీసులు వచ్చినప్పటికి కూడా పోలీసులు కూడా టీడీపీ పార్టీ అనుకూల శ్రేణులకి, జనసేన పార్టీ అనుకూల శ్రేణులకే మద్దతు పలికేలాగా ఉండటంతో ఇంకా భూమా కరుణాకర్ రెడ్డి చేసేది ఏమీ లేక ఈ 20 మంది కార్పొరేటర్లను తీసుకెళ్లి తన సొంత నివాసంలో పెట్టుకుని కాపాడుకోవాల్సిన సిచ్యువేషన్ వైఎస్ఆర్సీపీ పార్టీకి వచ్చింది అంటే అర్థం చేసుకోండి అక్కడ నిరంకుశత్వం ఎంత రాజ్యం వెళుతుంది. అధికార పార్టీ రౌడీల యొక్క దురాఘాతాలు ఏ రేంజ్ లో పెచ్చు రేగిపోతున్నాయో ఒకసారి ఆలోచించండి. ఆల్రెడీ శేఖర్ రెడ్డిని భయపెట్టి పక్కన పెట్టేశారు తను లేకపోవడంతో ఇప్పుడు ఎవరైతే కార్పొరేటర్స్ ఉన్నారో వాళ్ళందరినీ కొనేయాలి, లేదంటే భయపెట్టాలి, లేదంటే ఏదో ఒకటి చేయాలి, కిడ్నాప్ చేసినా పక్కన పెట్టేయాలి, అంతే తప్పించి వాళ్ళు ఓట్లు వేయకూడదు. ఎందుకంటే ఈ సోమవారం అంటే ఈ రోజు డిప్యూటీ కార్పొరేటర్ ఎలక్షన్స్ జరుగుతున్నాయి. సో బలం లేని దగ్గర రౌడీజంతో గెలవాలని టీడీపీ పార్టీ సర్వ విధాల అయితే ప్రయత్నిస్తుంది. అయితే శేఖర్ రెడ్డి ఎప్పుడైతే భయపడి టీడీపీలోకి జంప్ అయిపోయాడో అక్కడ లడ్డు భాస్కర్ రెడ్డిని వైఎస్ఆర్సీపీ డిప్యూటీ మేయర్ పదవికి నామినేట్ చేయడం జరిగింది. సో ఇప్పుడు డిప్యూటీ మేయర్ పదవికి వైఎస్ఆర్సీపీ తరఫున లడ్డు భాస్కర్ రెడ్డి పోటీ చేస్తూ ఉన్నారు. ఆయనకు మద్దతుగా నిలిచి ఆయన్ని గెలిపించే బాధ్యత కార్పొరేటర్లది. వారందరినీ భయపెట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ మేయర్లు, డిప్యూటీ మేయర్ అభ్యర్థిగా ఎవరిని ఉంటే వారిని బెదిరించి భయపెట్టి కంట్రోల్ చేసుకుని డిప్యూటీ మేయర్ పదవి తిరుపతి స్థానాన్ని టీడీపీ కైవసం చేసుకోవడానికి సామ ధ్యాన భేద దండోపాయాలు, కుటిల నీతి, కుట్ర నీతులు మొత్తం ప్రయోగిస్తుంది. చూద్దాం ఏం జరుగుతుందో ఈరోజు. నిజంగానే డిప్యూటీ మేయర్ పదవి వైఎస్ఆర్సీపీని దాటిపోయే అవకాశం అయితే 0.001% కూడా లేదు. ఇంకా అనివార్య కారణాలు భారీ ఎత్తున ఏదైనా స్కామ్ జరిగి ఏదన్నా రౌడీజం జరిగితే తప్పించి టీడీపీకి తిరుపతి డిప్యూటీ మేయర్ పదవి దక్కేటువంటి అవకాశం అయితే లేదు.
సో అర్థమైంది కదా! రౌడీయిజం రాజ్యమేలుతుంది. రెడ్ బుక్ రాజ్యాంగంతోటి సంస్థలను, మనుషులను ఎలా మేనేజ్ చేస్తున్నారో అనేసి. సో, ఇందుట్లో మొత్తంలో అనగాని సత్యప్రసాద్ ఏదో సాధిస్తానని చెప్పి, లోకేష్ గారి దగ్గర నుంచి పర్మిషన్ తీసుకొని మరి వారిపైన దాడులు చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. అంతేకాదు బీజేపీ పార్టీ అభ్యర్థులు చాలామంది ఇది తప్పని వారు వారిస్తూనే ఉన్నారు. ఓవరాల్‌గా అయితే తిరుపతిలో ఇటువంటి దారుణ పరిస్థితులైతే నెలకొన్నాయి. ఒక డిప్యూటీ మేయర్ పదవి కోసం అరాచకం రాజ్యమేలేలాగా చేస్తూ ఉన్నారు. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో పైన మీ అభిప్రాయాల్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మురళి సైనింగ్ ఆఫ్. థాంక్ యూ సో మచ్.